నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో మా బావ లిస్ట్లో ఉన్న అన్సాల్వ్డ్ కేసెస్ని నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. టుడే కేసెస్ ఆపరేషన్ మల్లిగా డ్రగ్ డీలర్. ఇంకా ఎంతసేపు రా, తొందరగా కానీ. ఏంట్రా సత్తి వస్తున్నాడా? రాని నా కొడుకుని.
హలో సనాతన్. హలో. ఎక్కడున్నావు? ఆపరేషన్ మల్లిగాడు. నువ్వు అది వదిలేసి ముందు కిమ్స్ హాస్పిటల్కి రా. ఏమైంది బావా? వీడిని వదిలేస్తే మళ్ళీ దొరకడు. నేను చెప్తున్నాను కదా, వాడిని వదిలేసి నువ్వు ముందు రారా. ఏమైంది బావా? సంజయ్ చనిపోయాడు రా. సంజయ్ నా అన్న. వాడు లేడని విన్న తర్వాత ఒక్కసారిగా నాకు ఈ ప్రపంచం వినపడకుండా పోయింది. సార్ నమస్తే సార్. సంపత్ ఎలా ఉన్నావు? సార్ బాగున్నాను సార్. మీ దయ వల్ల కోకాపేట్ ల్యాండ్ సెట్ అయింది సార్. సార్ విక్రమ్ గారి మర్డర్ జరిగిందని సార్, దాని గురించి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు. కూర్చోండి. విక్రమ్ నాకు చాలా మంచి స్నేహితుడు. నా నియోజకవర్గం వాడే. ఏదో ప్రజలకు ఏదో చేయాలని తపన పడుతుండేవాడు. అందుకే బీసీ కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ ఇలా తను చనిపోతాడు అనుకోలేదు. చాలా బాధిస్తుంది. మీరు కూడా ఆ కంపెనీలో పార్ట్నర్ కదా? అవును. తన డెడికేషన్ నచ్చి నేను ఆ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యాను. దానివల్ల ప్రజలకు ఇంకా చేరువయ్యాను. విక్రమ్ నాకు చాలా ఇష్టం. మీరంతగా ఇష్టపడే వ్యక్తితో నిన్న నైట్ పార్టీ జరుగుతుండగా గొడవ పడి ఎందుకు మధ్యలో వెళ్ళిపోయారు? ఇట్స్ మై పర్సనల్. రాజవర్ధన్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీరెప్పుడు వీసీ కంపెనీకి వచ్చినా మీరు ముగ్గురు గ్రౌండ్ ఆర్ 5th ఫ్లోర్లోనే ఎందుకు మాట్లాడుకునేవారు? ముగ్గురా? ఎస్, మీరు, విక్రమ్ అండ్ దివ్య. మీరేదో దాస్తున్నారని మాకంటే మీకే బాగా తెలుసు. అదేదో మీరే చెప్తే బాగుంటుంది. ఎవట్రా నువ్వు? సార్ కమిషనర్ గారు అపాయింట్ చేసిన సిఎస్ఐ ఆఫీసర్ సనాతన్ ఇతనే సార్. నీ కమిషనరే నా ముందు చేతులు కట్టుకొని నుంచుంటాడు. ఆఫ్టర్ ఆల్ వీడంతా. నిన్న మీరు పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆన్సర్ టు మై క్వశ్చన్ స్ట్రైట్లీ. నిన్ను డిపార్ట్మెంట్ లో లేకుండా చేస్తా. ఆ తర్వాత చేతురు గాని ముందు చేసిన దాని గురించి చెప్పండి. వాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ. పొలిటీషియన్స్ ఉండాల్సిన లక్షణాలు ఏ ఒక్కటి ఉండవు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. తక్కువ టైంలోనే విక్రమ్ సంపాదించిన పేరు డబ్బు చూసి మీరు ఓర్వలేకపోయారు. ఫ్రెండ్గా పార్ట్నర్గా నటిస్తూ విక్రమ్ని చంపేశారు. ఐ రైట్ మిస్టర్ రాజవర్ధన్? ఎక్కడ నిజం తెలిసిపోతుందనే భయంతో కవర్ చేసి బాగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ మీరు దివ్య కలిసి విక్రమ్ని చంపేస్తే వీసీ కంపెనీ విక్రమ్ ప్రాపర్టీస్ మొత్తం మీరు సొంతం చేసుకోవచ్చనే ఆశతో ఈ పని చేశారు. Am I right, Mr. Rajawardhan? రేసిను వీళ్ళని కించి పంపించేరా. హోమ్ మినిస్టర్ మీద ఉన్న గౌరవంతో ఇంతవరకు కూర్చొని లేదంటే షూట్ చేసి పారేసేవాడిని. ఎలా? విక్రమ్ ని షూట్ చేసినట్ట? నిన్న పార్టీ నుంచి ఇలాగే వెళ్ళిపోయారు కదా? సార్ మీకు దండం పెడతాను సార్, బయటికి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.